హలో ఆల్, నా పేరు మహేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో థాయిలాండ్లోని నా సెకండ్ డే ఎలా జరిగిందో మీతో చెప్పబోతున్నా. పటాయికి దగ్గరలో ఉన్న కోరల్ ఐలాండ్కి నేను వెళ్తున్నా. ఈ ఐలాండ్లో మొత్తం 6 బీచెస్ ఉన్నాయి. ఈ బీచెస్లో వాటర్ స్పోర్ట్స్ బాగా ఎక్కువ జరుగుతాయి. చాలామంది టూరిస్టులు కూడా వాటి మీద ఇంట్రెస్ట్తోనే ఇక్కడికి వస్తారు. నా వరకు అయితే మాత్రం నేను క్లియర్ బీచెస్ని ఎక్స్పీరియన్స్ చేయాలనే ఇక్కడికి వచ్చా. యాక్చువల్లీ థాయిలాండ్కి రావడానికి కూడా రీజన్ అదే. నేను ఎప్పుడెప్పుడు చూద్దామా అని చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. పటాయా నుండి కోరల్ ఐలాండ్కి 2 బోటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫెర్రీ ఉంది, అలాగే స్పీడ్ బోట్ ఉంది. ఫెర్రీ అయితే కేవలం 30 బాత్తోనే అయిపోతుంది. స్పీడ్ బోట్ అయితే అట్లీస్ట్ 150 బాత్ ఉంటుంది. నా ఈ ప్రయాణం బడ్జెట్లో స్టార్ట్ అయింది కాబట్టి నేను ఫెర్రీనే చూస్ చేసుకున్నా. మీకు బడ్జెట్ ఎక్కువ ఉంటే మీ ప్లాన్ ఇండియాలోనే ప్లాన్ చేసుకోండి. అది ఎలా అంటే కొన్ని యాప్స్ అండ్ వెబ్సైట్స్ ఉన్నాయి, వాటిలో చూసుకుని బుక్ చేసుకోవచ్చు. వాటిలో మంచి మంచి ప్యాకేజెస్ ఉంటాయి. మీ ఇంట్రెస్ట్ ఉంటే వాటిలో ఏదైనా ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకుని వాటిలో బుక్ చేసుకోవచ్చు. ఇదే నా మొదటి సముద్ర ప్రయాణం. ఫెర్రీ స్టార్ట్ అవ్వగానే నా ఎక్సైట్మెంట్ మరింత పెరిగింది. బోట్లోకి ఎక్కగానే సేఫ్టీ జాకెట్ ఇచ్చారు, అది వేసుకుని కూర్చున్నా. కోరల్ ఐలాండ్ చేరుకోవడానికి అరౌండ్ 45 మినిట్స్ వరకు పట్టింది. అదే స్పీడ్ బోట్ అయితే 15 to 20 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. కోరల్ ఐలాండ్ చేరుకున్నాక అక్కడి నుంచి ఒక బైక్ తీసుకున్న. 200 బాత్ ఛార్జ్ చేశాడు. ఫుల్గా గ్యాసోలిన్ నింపి ఇచ్చాడు. కోరల్ ఐలాండ్లో డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. కేవలం మన ఐడి ప్రూఫ్ చూపిస్తే సరిపోతుంది. అది ఫోటో తీసుకుని బైక్ అయితే మనకి అప్పచెప్తారు. నేను మార్నింగ్ 10-10:15 మధ్యలో తీసుకున్న బైక్ని ఈవినింగ్ 5 వరకు ఛాన్స్ ఇచ్చాడు. ఈవినింగ్ 5 లోపు తీసుకురమ్మన్నాడు. బైక్ ఇచ్చినప్పుడు నన్ను ఫోటో తీసుకున్నాడు. నేను కూడా ఆయన గుర్తుపెట్టుకోవడం కోసం ఆయన్ని ఫోటో తీసుకున్నా. ఆ బైక్తో కోరల్ ఐలాండ్ దాటి మనం ఎక్కడికి వెళ్ళలేం. కోరల్ ఐలాండ్ టోటల్గా తిరిగి రావడానికి 7.5 కిలోమీటర్లు ఉంటుంది. అలా బైక్ తీసుకుని ఆ కోరల్ ఐలాండ్లో రోడ్ మీద వెళ్తుంటే ఫీలింగ్ అయితే మాత్రం భలే ఉంది. ఒక కొత్త లోకంలో తిరుగుతున్న ఫీలింగ్ అయితే వచ్చింది. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే అట్లీస్ట్ 2 అయితే కంపల్సరీ రండి. ఒకళ్ళు అయితే మీరు ఎంజాయ్ చేయలేరు. అట్లీస్ట్ 2 ఉంటే మిమ్మల్ని వీడియో తీసేవాళ్ళు ఉంటారు, మీతో సరదాగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. బైక్ మీద 2 వెళ్ళినా బాగుంటుంది. బైక్ మీద 2 చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తే ఫీలింగ్ ఇంకా బాగుంటుంది. సో వెళ్ళాలి అనుకుంటే అట్లీస్ట్ 2 వెళ్ళండి. ఏప్రిల్ మేలో మాత్రం అస్సలు రావద్దు. నేను ఇచ్చే సజెషన్ అయితే అదే. బైక్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా వెళ్ళిపోయా. అలా కొండ మీదకి వెళ్ళిపోయా. కొండపైన చూసా, కొండపైన లేదు, కొండ కింద కూడా ఏం లేదు. మళ్ళీ ఎలా వచ్చానో అలాగే వచ్చేసా. అలా వస్తూ మొదటి బీచ్ని అయితే చూసా. నా ఎక్సైట్మెంట్ని ఏమాత్రం డిసప్పాయింటెడ్ చేయకుండా బీచ్ భలే ఉంది. చుట్టూ టూరిస్టులతో ఫుల్గా నిండిపోయి ఉంది. సమ్మర్లోనే ఇలా ఉంటే ఇంకా సీజన్లో ఎట్లా ఉంటుందా అని అనిపించింది. బీచ్ని చూడగానే ఫుల్ ఎగ్జైటెడ్ అయితే అయిపోయా. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఏముందండి, క్లియర్ బీచ్ అంటే క్లియర్ బీచ్. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా సూపరో 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 సూపరో. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అనే డైలాగ్ పర్ఫెక్ట్గా ఇక్కడ నాకు సెట్ అయిపోద్ది. ఆ బీచ్ని చూడగానే ఒక్క క్షణం నేను అలా చిన్నపిల్లని అయిపోయా. ఆహాహాహాహా ఏమన్నా ఫీలింగా. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్. ఇది ఇంకా స్టార్టింగ్. ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రోకోడైల్ ఫెస్టివల్ అన్నట్టు ముందు అదిరిపోద్ది. రాబోయే బీచ్ అదిరిపోద్ది. ఇది జస్ట్ టీజర్ మాత్రమే. నెక్స్ట్ వచ్చే బీచ్ మాత్రం అదిరిపోద్ది. ఇక్కడ కాసేపు అలా టైం స్పెండ్ చేసి కాసేపు అటు తిరిగి ఇటు తిరిగి కెమెరాని ఎటు పడితే అటు తిప్పేసి నా ఎక్సైట్మెంట్ని ఎలా చెప్పాలో ఎలా చూపించాలో ఏం అర్థం కాక
ఎలా పడితే అలా తిప్పేసా కెమెరాని నిలబెట్టి ఎన్నో పిచ్చి పిచ్చి వేషాలు అయితే వేసాను. పిచ్చి పిచ్చి వేషాలు అంటే ఏంటో అనుకునేరు. ఆ వాటర్ని చూస్తూ తెగ మురిసిపోయి ఆడేసుకోవడం పాడేసుకోవడం ఇదే. అబ్బబ్బబ్బా, ఏమన్నా ఉందా అసలు బీచ్? అదిరిపోయింది. బేసిక్గా మనం కొంచెం ఇంట్రోవర్ట్, సో ఆ రీజన్ వల్ల చుట్టూ జనాలు చూసి సరిగా ఎంజాయ్ చేయడానికి కూడా మొహమాటమే. నా ఫస్ట్ క్లియర్ బీచ్ అయితే మాల్దీవ్స్లో ఉంటుందేమో అనుకున్నా, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మాల్దీవ్స్పై వచ్చిన నెగిటివిటీ కారణంగా దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ అయితే తగ్గింది. యాక్చువల్లీ ఒకప్పుడు నా మ్యారేజ్ అయిన తర్వాత నా వైఫ్తో మాల్దీవ్స్కి వెళ్ళాలి అని అనుకునేవాడిని, కానీ ఆ తర్వాత మాల్దీవ్స్పై వచ్చిన నెగిటివిటీకి ఆ వెళ్ళాలనే ఇంట్రెస్ట్ తగ్గింది. ఇంతలో థాయిలాండ్లో ఉన్న ఈ క్లియర్ బీచెస్ గురించి తెలుసుకున్న తర్వాత థాయిలాండ్ ట్రిప్ వేయాలనిపించింది. అందులోనూ ఈ కంట్రీ వీసా ఫ్రీ అవ్వడం వల్ల నా ఇంట్రెస్ట్ని డబుల్ చేసింది. సో మ్యారేజ్ ఆలోచన పక్కన పెట్టి థాయిలాండ్ అయితే వచ్చేసా. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది, ఇది జనరల్గా నార్మల్ సీజన్స్లోనే డైలీ అట్లీస్ట్ 3000 మెంబర్స్ విజిట్ చేస్తారంట. అదే సీజన్లో అయితే 10,000 మెంబర్స్ దాకా విజిట్ చేస్తారంట. బా సూపర్ నిజంగా. నెక్స్ట్ మళ్ళీ బైక్ తీసుకుని నెక్స్ట్ బీచ్కి అయితే స్టార్ట్ అయ్యా. డ్రైవింగ్ చేసినప్పుడు ఫీలింగ్ అయితే మాత్రం భలే ఉంది. స్లోగా డ్రైవింగ్ చేస్తూ అలా వీడియో రికార్డ్ చేస్తూ డ్రైవింగ్ చేస్తుంటే భలే ఉంది. అలా డ్రైవింగ్ చేస్తూ కొండలు ఎక్కి దిగుతుంటుంటే ఫీలింగ్ అయితే భలే ఉంది. ఇలాంటి రోడ్డు మీద మ్యూజిక్ వింటూ డ్రైవింగ్ చేస్తే ఉంటుంది మాస్టరు. బాబా. ఈ బీచెస్కి వచ్చిన తర్వాత కంపల్సరీ బైక్ అయితే తీసుకోమని నేనైతే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ బీచెస్ అన్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా మీ చేతిలో బైక్ ఉన్నాయి. లోకల్ ట్యాక్సీలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని బడ్ బస్సెస్ లాంటివి తిరుగుతున్నాయి, కానీ మీరు ఇండివిజువల్గా ఎంతసేపు అయినా ఎక్స్పీరియన్స్ చేస్తూ సరదాగా తిరుగుతూ ఆ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం బైక్ అయితే కంపల్సరీ ఉండాలి. టూరిస్టులు అయితే చాలా దేశాల నుంచి వచ్చారు ఇక్కడికి. అందరూ మంచి ఎంటర్టైన్మెంట్ మూడ్లో ఉన్నారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలో వ్యూస్ చాలా బాగున్నాయి. ఈ వీడియోని ఇక్కడ వరకు మీరు చూసినట్టయితే కనుక ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్టే ఉంటుంది. సో ఒక లైక్, సబ్స్క్రైబ్, కుదిరితే షేర్ చేయండి. సెకండ్ బీచ్, నా ఫేవరెట్ బీచ్ వచ్చేసింది. అక్కడ మాటలు లేవున్నాను, ఇక్కడ నిజంగానే మాటలు లేవు అనే మాట మాట్లాడడానికి కూడా మాటలు లేవు. బాబా గిటార్ తీసుకుని వాయించాలని ఉంది. ఏమైనా ఉందా లొకేషన్ అసలు? అబ్బబ్బా ఆ క్లైమేట్కి, ఆ బీచ్కి, అబ్బా సూపర్. నా ఆనందానికి అయితే అవధులు లేవు. నన్ను నేను మురిసిపోయి అబ్బా వేరే ప్రపంచంకి వచ్చినట్టు ఉంది నాకైతే. ఆ వాటర్ని చూస్తుంటే ఈత కొట్టేయాలని ఉంది, కానీ నాకు ఈత రాదుగా. అట్లీస్ట్ షార్ట్స్ వేసుకుని వెళ్ళాల్సింది, ప్యాంట్తో వెళ్ళా. ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే షార్ట్ ప్రిఫర్ చేయండి. అట్లీస్ట్ 2-3 వస్తున్నారు, నేను మాత్రం ఒక్కడనే సింగిల్ చింతకాయ గైడ్లాగా ఒక కెమెరా పట్టుకుని తిరిగేస్తున్నాను అలా. కుదిరితే మీరు వచ్చేటప్పుడే ఫుడ్ని క్యారీ చేయండి, వాటర్ని క్యారీ చేయండి. ఇక్కడికి వచ్చుకుందామంటే కొంచెం కాస్ట్ ఎక్కువ, కొంచెం కాదు బాగా కాస్ట్ ఎక్కువ. మీరు సమ్మర్లో వస్తే కనుక సన్ స్క్రీన్ కంపల్సరీ ఫేస్కి అప్లై చేసుకోండి.
ఎందుకంటే ఇక్కడ ఉన్న వెదర్ కండిషన్స్కి మీ ఫేస్ మాడిపోద్ది. వాటర్ చూసారా ఎంత క్లియర్గా ఉన్నాయో, బాబా బాబా బా. అలాగే మీకు బడ్జెట్ కొంచెం ఎక్కువ ఉంటే కనుక ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. వాటిని ఇక్కడికి వచ్చి పర్చేస్ చేసే కన్నా ఇండియాలో ఉండి పర్చేస్ చేయడం చాలా బెటర్. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక నేను వాటి ప్రైజెస్ చూసి చాలా షాక్ అయ్యా. అరే ఇండియాలో బుక్ చేసుకున్నట్టే బాగుండు అని అనిపించింది నాకైతే. అగోడా అండ్ క్లూక్ వెబ్సైట్స్లో మంచి ప్రైజెస్కి మంచి ప్యాకేజెస్ వస్తున్నాయి. అందులో విత్ ఇంక్లూడింగ్ ఇండియన్ లంచ్ కూడా ఉంటాయి. సో వాటిలో మీకు ఏదైనా బెస్ట్ అనిపిస్తే వాటిలో బుక్ చేసుకోండి. వాటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలా బైక్ తీసుకొని మిగిలిన బీచెస్ కూడా కవర్ చేస్తున్నాను. ఇక్కడ నా బైక్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా మంచి ఫీల్ని అయితే ఇచ్చింది. ఫుడ్ విషయంలో ఇక్కడ మంచి బడ్జెట్ ఆప్షన్ ఏంటంటే 7-Eleven స్టోర్ కూడా ఇక్కడ ఉంది. ఈ స్టోర్లో ప్రైజెస్ అనేవి కొంచెం రీజనబుల్గా ఉంటాయి. సో అలా మొత్తం బీచెస్ అన్నీ కవర్ చేసి బైక్ ఎక్కడైతే తీసుకున్నానో అక్కడ వాళ్ళకి ఇచ్చేది. ఇక్కడ కనిపించే బోర్డులో ఐలాండ్కి సంబంధించిన బీచెస్, వ్యూ పాయింట్స్ ఇందులో ఉన్నాయి. నా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇదే నేను వెళ్ళబోయే ఫెర్రీ. ఇందులో జర్నీ అయితే మాత్రం నాకైతే చాలా నచ్చింది. నాతో పాటు చాలామంది ఫారినర్స్ ఇదే ఫెర్రీలో ఉన్నారు. పటాయా రీచ్ అయిన తర్వాత పటాయా నైట్ బజార్కి అయితే నేను స్టార్ట్ అయ్యా. ఇక్కడ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఐటమ్స్ అనేవి మనకు దొరుకుతాయి. కుదిరితే ఇక్కడ షాపింగ్ అయితే చేయొచ్చు. ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఏదీ లేదు. ఫ్యాన్సీ ఫుడ్, కిరాణా, నావెల్టీస్ అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. గార్మెంట్స్, ఫుట్వేర్ ఇలా అన్ని రకాలు ఇక్కడైతే లభిస్తున్నాయి.
కుదిరితే మీరు కూడా వచ్చి విజిట్ చేయండి. పటాయాలో కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా హైలైట్. మీకు థాయిలాండ్ వెళ్ళిన తర్వాత ఇండియా మీద బెంగ వస్తే ఒక్కసారి స్ట్రీట్కి వస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడున్న స్ట్రీట్ నిండా ఇండియన్ రెస్టారెంట్లే, ఎక్కడ చూసినా ఇండియన్ రెస్టారెంట్లే. ఒకసారి ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. ఇన్ని ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయని షాక్ అయ్యా. థాయిలాండ్లో కూడా మన హవాయే నడుస్తుంది, అందులోనూ సౌత్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ కూడా మన డామినేషనేనా? యా. ఫైనల్గా బడ్జెట్లో నాకు డిన్నర్ అయితే సెట్ అయింది. ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.